అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. రైస్లోకైనా చపాతీలోకైనా అన్నిట్లోకి బాగుంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఈ కర్రీని ఒక పౌడర్ వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పౌడర్ తోటే కర్రీ గ్రేవీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, బిర్యానీ ఆకులు, మీ ఇష్టం అండి, హోల్ గరం మసాలా దినుసులు కూడా తీసుకోవచ్చు, 2-3 ఆనియన్ పీసెస్, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ నేను 1 kg చికెన్కి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. రెండు 3 టమాటా ముక్కలు, పెద్దవైతే 2 టమాటాలు తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి. 2-3 గ్రీన్ చిల్లీస్. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపులో ముందుగానే సాల్ట్, పసుపు, లెమన్ వేసి వాష్ చేసి ఉంచినటువంటి ఈ 1 kg చికెన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 10 మినిట్స్ మంచిగా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్, మిర్చి పౌడర్ వేద్దాం. సాల్ట్, మిర్చి పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ వేయండి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం. మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసేటట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కర్రీలో ఒక పౌడర్ వేద్దాం అన్నాను కదా, అది కాజు పౌడర్ అండి. 10 లేదా 12 కాజును తీసుకొని మిక్సీలో వేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ మనం గ్రేవీ టైప్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ వరకు వాటర్ వేసి మంచిగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కాజు పౌడర్ వేద్దామండి కర్రీలో. కాజు పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. కాజు పౌడర్లో కొన్ని వాటర్ వేసి పేస్ట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పౌడర్ వేసి 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు 3-4 స్పూన్స్ వరకు ధనియా పౌడర్, ఒక చిటికెడు జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 4-5 గ్రీన్ చిల్లీ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ కోకోనట్ పౌడర్ అండి.
ఎక్కువ వేయొద్దు, మనం జీడిపప్పు ఫ్లేవర్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 1 స్పూన్ అయితే సరిపోతుంది. కోకోనట్ పౌడర్ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో చికెన్ మసాలా ఫ్లేవర్ అండి, బిర్యానీ మసాలా కానీ లేదా చికెన్ ఫ్లేవర్లో మీకు ఇష్టం వచ్చినవి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి కర్రీని ట్రై చేయండి. జీడిపప్పు పౌడర్ వేస్తే కర్రీ ఇంత టేస్టీగా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోవాల్సిందే, అంత బాగుంటుంది మరి కర్రీ. మన ఛానల్ను మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.